ప్రతి మగాడి వెనకల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ప్రతి అమ్మాయి వెనకాల కూడా ఒక మగాడు ఉంటారు అనేది నిజం. ఇంతమంది లేకపోయింటే ఈ సినిమా నేను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నేను ఈ స్టోరీ రాసినప్పుడు అంటే కంటెంట్ వస్తుంటుంది. ఐ రియల్లీ వాంట్ టు గివ్ సంథింగ్ ఆడియన్స్ కోసం, ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాను. రాస్తేనే అయిపోదు కదా, అలానే నాకు ఒక డైరెక్టర్ కావాలి. సో రాజేష్ గారిని నేను ఒక 7 years నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వీ హ్యావ్ నో ఈచ్ అదర్. అప్పుడు నేను కథ చెప్పడం వల్ల ఆయన దగ్గర ఉన్న కథల్ని పక్కన పెట్టి ఓకే ఒక అమ్మాయి చేస్తానంటుంది అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఏదో కథ ఉంది, పేపర్లు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఉంది అంటేనే అయిపోదు. ఆ తర్వాత స్టోరీ ఉంది, డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? సో నన్ను నమ్మి ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? ఇది ఫస్ట్ వచ్చిన థాట్. అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. నాకు అడగాలని కూడా అనిపించలేదు. అంటే ఏం బిలీవ్ చేసి నా పైన నన్ను ఇన్వెస్ట్ చేస్తారు అనేసి ఒక డౌట్ ఉన్నింది. మా మదర్ చెప్పారు, ఓకే ఇంత దూరం వచ్చావు వెళ్ళు అనేసి మా మదర్ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అమ్మా.